హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఉచితంగా కుటుంబ మిషన్లు ఇస్తున్న ఏపీ ప్రభుత్వం ఇలా పొందండి. దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు ఏదైనా కామెంట్ చేసి అడగచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో, మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీ బంధువులకి మరియు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఉచితంగా కుటుంబ మిషన్లు ఇస్తున్న ఏపీ ప్రభుత్వం ఇలా పొందండి. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచితంగా కుటుంబ మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే వారికి 90 రోజుల పాటు ఉచిత ట్రైనింగ్ కూడా ఇవ్వాలని డిసైడ్ అయింది. అందువల్ల 8వ తేదీ కుట్టు పని శిక్షణ కేంద్రాలు ప్రారంభం అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇవి ప్రారంభం అవుతాయి. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏపీ వ్యాప్తంగా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజిక వర్గాలకు చెందిన వారికి ఈ ఉచిత కుటుంబ మిషన్లు ఇస్తారు. మొత్తం 1,02,832 మంది మహిళా లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికి 90 రోజులు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత కుటుంబ మిషన్లు ఇస్తారు. ఇందుకోసం ప్రభుత్వం 255 కోట్లు ఖర్చు చేసింది. మనకి ఏ క్యాస్ట్ సంబంధించిన ఎవరెవరికి ఇస్తారంటే మిషన్లు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో ఈ కేటగిరీలు అంటే ఈ కులాలకు చెందిన వారు ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యూఎస్, కాపు, తర్వాత బలిజ ఇలాంటి వారికి మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే కాపు కార్పొరేషన్ ద్వారా 11,16,000 మంది కాపు వర్గం వారిని ఎంపిక చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన వారిని 45,772 మందిని ఎంపిక చేశారు. ఇంకా బీసీ సంక్షేమ సంస్థ ద్వారా 46,044 మంది బీసీ వర్గం వారిని ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మరో 4 రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. మార్చి 8న ట్రైనింగ్ ఇవ్వడానికి మంచి నిపుణులను ఎంపిక చేశారు. అందువల్ల 90 రోజుల ట్రైనింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పై ట్రైనింగ్ ఇచ్చి వదిలేరు, అంటే పైన ట్రైనింగ్ ఇచ్చి వదిలేయరు, లోతుగా ఇస్తారు. కుట్టు, అల్లికలతో ఇంటర్నేషనల్ డిజైనింగ్ విధానాలను నేర్పిస్తారు. క్రియేటింగ్ ఎలా కుట్టాలో నేర్పిస్తారు. లేటెస్ట్ వరల్డ్ ట్రెండ్ ఎలా మారిపోయేలా వివరిస్తారు. అందువల్ల నేర్చుకునే వారికి 90 రోజుల తర్వాత ఇప్పటికీ ట్రెండ్స్ తగ్గినట్లు కుట్టడం అలవాటు అయిపోతుంది. అంటే మనకి మార్చి 8వ తేదీన ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే పెద్ద పెద్ద నిపుణుల చేత మనకి ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అలాంటి క్యాండిడేట్స్ ద్వారా మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేది 90 రోజులు మనకి ట్రైనింగ్ ఉంటుంది. ఇది పైన నేర్పించకుండా మొత్తం అంతా నేర్పిస్తారు. మనకి కుట్టు, అల్లికలతో ఇంటర్నేషనల్ డిజైనింగ్ కూడా మనకి నేర్పిస్తారు. లేటెస్ట్ వరల్డ్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు క్రియేటివిటీ చేస్తున్నారు, ఏ విధంగా కుట్టాలనేది అలాంటివి కూడా మనకు నేర్పిస్తారు. మనకి ఇది కోర్స్ అనేది 90 రోజుల తర్వాత మనకి 90 రోజుల ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రెండ్స్కి తగ్గినట్టు కుట్టడం అలవాటు అయిపోతుంది, అంటే మీకు కుట్టేది కూడా అలవాటు అయిపోతుంది. ఈ పథకం పొందాలనుకునేవారు అన్ని జిల్లాల్లో గ్రామవార్డు సచివాలయంలోకి వెళ్ళి దరఖాస్తు తీసుకోవచ్చు. అంటే ఈ పథకం ద్వారా మీరు ఎవరైనా నేర్చుకోవాలి, మాకు ట్రైనింగ్ కావాలి 90 రోజుల పాటు అనుకుంటే ఈ పథకం ఎక్కడ అప్లై చేసుకోవాలంటే అన్ని జిల్లాల్లో ఏవైతే మనకు జిల్లాలు ఉంటాయి కదా ఆ జిల్లాల్లో గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తులు తీసుకోవచ్చు. అంటే మీరు గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి మీరు దరఖాస్తు అనేది పెట్టుకోవచ్చు. అక్కడ పూర్తి చేసి వారికి ఇవ్వచ్చు. అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. వారికి ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి ఇస్తే వాళ్ళు అప్లై చేస్తారు. లేదంటే బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ కార్యాలయానికి వెళ్ళి వివరాలు తెలుసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి కూడా దరఖాస్తు ఫారాన్ని అక్కడ పొందవచ్చు. అలాగే మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం పొందాలంటే అన్ని గ్రామవార్డు సచివాలయాల్లో మనకి పూర్తి చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ అనేది ఇస్తారు. మీరు ఎక్కడ అంటే గ్రామవార్డు సచివాలయాలు అయినా అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. కాపు కార్పొరేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ కార్యాలయానికి వెళ్ళైనా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే
మీరు మీ సేవా కేంద్రాల్లో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. దీనికి 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు అర్హులు తెలుస్తుంది. అలాగే సంవత్సరం ఆదాయం గ్రామాల వారికి 15 లక్షలు, పట్టణాల వారికి 2 లక్షలు మించకూడదు. అంటే మనకి దీనికి ఎంత వయసు ఉండాలంటే 20 నుంచి 40 సంవత్సరాల వయసు మధ్య ఉండాలి. మహిళలు ఎవరు అర్హులు అంటే వారికి సంవత్సరం ఆదాయం గ్రామాల్లో అయితే 1.5 లక్ష, పట్టణాల్లో 2 లక్షలు. అంటే గ్రామాల్లో అయితే 1.5 లక్ష, పట్టణాల్లో అయితే 2 లక్షలు అనేది మించకూడదు. వితంతువులు, దివ్యాంగ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరైతే భర్త చనిపోయింటారు కదా అలాంటి మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తున్నారు. దివ్యాంగులు అంటే అనాథ కలిగి ఉంటారు కదా అలాంటి వారికి ఎక్కువ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఇక్కడ చెప్పడం జరిగింది. వారిని ఎక్కువ ఎంపిక చేస్తున్నారు. అలాగే ట్రైనింగ్ తీసుకునే సమయంలో కనీసం 70% హాజరున్న వారికి, అంటే మీరు 90 రోజులు ట్రైనింగ్ తీసుకుంటున్నారు కదా 90 రోజులు కనీసం అన్న మీరు 75 రోజులు హాజరైతే మాత్రమే మీకు వర్తిస్తుంది. ఉచిత కుటుంబ మిషన్ ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వం ఉందని తెలిపింది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేవారు దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఈ పథకానికి అప్లై చేసుకున్నవారు ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ అంటే క్యాస్ట్ సర్టిఫికేటు, అడ్రస్ ప్రూఫ్ అంటే రేషన్ కార్డు కానీ లేదంటే ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటి పత్రాలు జిరాక్స్లు సమర్పించాలి. అంటే మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో అక్కడ ఒక ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, అడ్రస్ ప్రూఫ్ కింద ఒక ఫోటో అనే పత్రాలు మీరు జిరాక్స్ అనేది రెడీ చేసుకొని అక్కడ సమర్పించవలసి ఉంటుంది. అలాగే మీ సేవా కేంద్రాల్లో అయితే ఒరిజినల్ పత్రాలను స్కాన్ చేసి వంటి ఆన్లైన్లో అటాచ్ చేస్తారు. అంటే మీరు మీ సేవా కేంద్రాలు అప్లై చేసుకుంటే ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళు స్కాన్ చేసి అటాచ్ చేసి ఆ తర్వాత ఒరిజినల్ పత్రాలను తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. ఈ కుట్టు మిషన్లు పొందిన మహిళలు ఇంటి దగ్గరే కుట్టు పని చేసే ఆదాయం పొందవచ్చు, లేదా టైలరింగ్ షాపు పెట్టుకోవచ్చు, లేదా ఫ్యాషన్ డిజైనర్ అవ్వచ్చు. అలా అయిన వారికి ఇంటర్నేషనల్ గుర్తింపు వస్తుంది. వారు తమ క్రియేటివిటీతో బ్రాండెడ్ తయారు చేయగలరు. అంటే మనకి కుట్టు మిషన్లు అనేటివి ఇంటి దగ్గరే మనం నేర్చుకొని ఇంటి దగ్గర పని నేర్చుకొని ఆదాయం పొందవచ్చు, లేదంటే టైలరింగ్ షాప్ అనేది మనమే పెట్టుకోవచ్చు, ఫ్యాషన్ డిజైనర్గా అవ్వచ్చు. వారికి ఇంటర్నేషనల్ గుర్తింపు అనేది వస్తుంది. తమ క్రియేటివిటీతో వాళ్ళు సంవత్సరం ఆదాయం అనేది ఇంటి దగ్గరే సంపాదించుకోవచ్చని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉచిత కుట్టు మిషన్ పథకం మహిళలకు ఆర్థిక స్వాతంత్రం, నైపుణ్యాభివృద్ధికి అవకాశాలన్నీ అందిస్తుందని, దీని ద్వారా వారు సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సాధించవచ్చు. అందుకే ఈ అవకాశాన్ని మహిళలు తప్పగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరుతుంది. అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉచిత కుట్టు మిషన్ల పథకం మహిళలకు ఆర్థిక స్వాతంత్రం, నైపుణ్యత అవకాశాన్ని కల్పిస్తుంది. ఎవరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఏజ్ వచ్చి 18 నుంచి 40 సంవత్సరాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.